కుడి ఎడమల దగా దగా అన్నట్లుగా పరిస్థితి తయారవుతోంది. ఎక్కడ చూసినా నకిలీలలో దగా చేసే ప్రయత్నమే జరుగుతోంది. వైద్య రంగంలో నకిలీలు పెరిగిపోతున్నాయి. ఎలాంటి వైద్య విద్యార్హత లేని నకిలీ డాక్టర్లు రాజ్యమేలుతున్నారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ గతేడాది కాలంలో 300కు పైగా నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేసింది. ఇంకా ఎంతమంది గుట్టుచప్పుడు కాకుండా వైద్య వ్యాపారం చేసుకుంటున్నారో అర్థం కావడం లేదు. ప్రజలకు ఆరోగ్య సమస్యలు సృష్టిస్తున్న నకిలీలపై ఏబిఎన్ స్పాట్లైట్. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ప్రస్తుత కాలంలో దీర్ఘకాలిక వ్యాధులైన షుగర్, బీపీ లాంటివి పెరిగిపోవటం, కరోనా తర్వాత అంతుచిక్కని వ్యాధులు కూడా రావడంతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటున్నారు. ఆరోగ్యంపై కాస్త అనుమానం వచ్చినా సరే అందుబాటులో ఉన్న ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. ప్రజల ఆరోగ్య సమస్యలు, వారి భయాల ఆధారంగా డబ్బులు వసూలు చేసుకునేందుకు నకిలీలు పుట్టుకొస్తున్నారు. ఎక్కడ చూసినా శంకర్ దాదా ఎంబీబీఎస్ లు దర్శనమిస్తున్నారు. కనీస విద్యార్హత లేకుండానే ఎంబీబీఎస్ బోర్డులు పెట్టి మందులు రాసిస్తున్నారు. కష్టపడి ఎంబీబీఎస్ ఆ పైన ఎండీ చదివిన వారు చేయాల్సిన వైద్యాన్ని 10th క్లాస్ కూడా పాస్ కాని వాళ్లు చేసేస్తున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణలో నకిలీ వైద్యం తీరని సమస్యగా మారింది. నకిలీ వైద్యులకు వైద్యం తెలియదని పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. వ్యాధిని బట్టి, పేషెంట్ కండిషన్ బట్టి ఔషధాలు, యాంటీబయోటిక్స్ ఇవ్వాలన్న పరిజ్ఞానం అసలు ఉండదు. రోగి కనిపిస్తే పిండేద్దామన్న కోరిక, ఏదో విధంగా నయం చేశామన్న పేరు కోసం ఇష్టానుసారంగా యాంటీబయోటిక్స్ రాసేస్తున్నారు. ప్రిస్క్రిప్షన్ నిండా మందుల పేర్లతో నింపేసి జేబులు ఖాళీ చేస్తున్నారు. దీంతో వైద్యం వికటించి రోగులకు కొత్త వ్యాధులు వచ్చేస్తున్నాయి. వీళ్ళే చేస్తున్నారు. వీళ్ళు ఎటువంటి అనుమతి లేకుండా దొంగలు ఇంకో దొంగలు పంపించేసి టెస్టులు చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇందులో కూడా డాక్టర్ లీలా సాంబ్రాణి ఎంటీ పెథాలజిస్ట్ గారి డీటెయిల్స్ అని వాడుతున్నారు. ఆ డాక్టర్ గారి నెంబరు లేదు ఇక్కడ, ఆ డాక్టర్ గారికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబరు లేదు, డాక్టర్ గారు కనీసం ఇక్కడ రారు. ఆ డాక్టర్ గారికి ఫోన్ కలపండి అంటే కూడా ఆవిడ దగ్గర ఫోన్ నెంబర్ లేదు. అంటే ఆ డాక్టర్ గారికి వీళ్ళు ఫోర్జరీ చేసి వాడుతూ ఉన్నారు. ఇష్టమైన టెస్టులు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన లాస్ట్ 4-5 days వందల కొద్ది టెస్టులు, వందల కొద్ది రిపోర్ట్లు ఇచ్చినట్టుగా మన ఎవిడెన్స్ ఉన్నాయి. నిజానికి ఒకప్పుడు ప్రతి ఊర్లో ఒక నకిలీ వైద్యుడు ఉండేవారు. ఇప్పుడు గల్లీకి 2 కనిపిస్తున్నారు. నకిలీల ఆట కట్టించేందుకు తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి గత ఏడాది కాలంలో ప్రత్యేక చర్యలు చేపట్టింది. టీజీఎంసీ తరపున దాడులు చేసి 300కు పైగా నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేసింది. మేము వెళ్లి ప్రతి చోట దాడి చేసి చూస్తున్నాం. అక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు, వాళ్ళు ప్రజలకు ఏం చేస్తున్నారు అని చూస్తుంటే దాదాపు ప్రతి చోట ప్రజలకి వాళ్ళు ఒక అన్క్వాలిఫైడ్ డాక్టర్ అనే సంగతి కూడా తెలీదు. క్లినిక్ ఓపెన్ చేస్తారు, డాక్టర్ అని పేరు పెడతారు. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో డాక్టర్ అనుకుని వెళ్తారు. అంత అవగాహన అనేది ఉండట్లేదు ప్రజలలో. వెళ్తున్నారు, వాళ్ళకు ఏంటి అంటే ఇమ్మీడియట్ రిలీఫ్ రావాలి అన్నట్టుగానే వాళ్ళు ఇష్టం వచ్చిన పెయిన్ కిల్లర్స్, ఫీవర్ అనగానే యాంటీబయాటిక్స్, అవసరం లేకపోయినా స్టీరాయిడ్స్, అలా మెడిసిన్స్ తోని ప్రజల ఆరోగ్యాలతో చాలా ఘోరంగా ఆటలాడుకుంటున్నారు. అయితే అది మేము గమనించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాం. అంటే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్స్ బుక్ చేస్తున్నాము, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం అది క్లోజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ఆ విషయం తెలిసిన తర్వాత మాకు ఇప్పుడు మెడికల్ కౌన్సిల్ కి కంప్లైంట్స్ రావడం పెరిగాయి. నకిలీ వైద్యులను పూర్తిగా రూపుమాపగలిగారా అంటే అలాంటిదేమీ లేదనే సమాధానం వస్తోంది. ఇంత జరుగుతున్న జనం నకిలీ వైద్యుల దగ్గరికే వెళుతున్నారు. వచ్చిరాని వైద్యంతో వాళ్లు మితిమీరిన పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ రాయటంతో రోగుల ప్రాణాల మీదకు వస్తోంది. పైగా నకిలీ డాక్టర్ల వైద్యంతో రోగులు బాడీ రెసిస్టెన్స్ కోల్పోతున్నారు. ఫీవర్ వచ్చింది సార్, రారు, అయితే ఏం చేయాలి? క్లోజ్ చేయాలా లేకపోతే మీరు ట్రీట్మెంట్ ఇస్తారా? కలెక్టర్ ప్లేస్ లో పనిచేస్తావు, ఫీవర్ వచ్చిందంటే జాబ్ రాలేదు అని అంటే పోలీస్ ఇన్స్పెక్టర్ ప్లేస్ లో నువ్వు వర్క్ చేస్తావా? హెల్త్ అంటే అంత ఆశమాశనా? ప్రజలు గ్రామాల్లో వైద్యులుగా చెప్పుకుంటున్న ఆర్ఎంపీ, పీఎంపీలు చేసే వైద్యం వల్ల గత కొన్నేళ్లలో అనేక దారుణాలు చోటు చేసుకున్నాయి. గ్రామాల్లోని ఆర్ఎంపీ వైద్యుల దగ్గర పెద్ద ఎత్తున వ్యాధులకు వినియోగించే ఔషధాలు ఎలా వస్తున్నాయన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. సీరియస్ కండిషన్లలోనూ, క్రిటికల్ కండిషన్లలోనూ ఉన్న పేషెంట్కు వాడే మందులు నాటు వైద్యుల దగ్గరకు ఎవరు చేరుస్తున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇటీవల నిజామాబాద్ లో ఓ వ్యక్తి పిల్లల వైద్యుడిగా చెప్పుకుంటూ చిన్నారులకు నిర్దేశిత డోసుకు మించిన మందులు ఇస్తున్నాడని తేలింది. పైగా అలాంటి డాక్టర్లు వైద్య శాఖ ఉన్నతాధికారుల మీదే ఎదురుదాడి చేస్తున్నారు.
అన్క్వాలిఫైడ్ అనిపిస్తే మమ్మల్ని అట్లీస్ట్ అడగడానికి ట్రై చేస్తున్నారు. తర్వాత ఈ నకిలీ వైద్యులలో కూడా భయం అనేది మొదలైంది. భయం అనేది మొదలైనప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఇది మా వృత్తి కాదు, మాకు దీనికి అర్హత లేదు, మేము ఇంకేదైనా వేరే పని చేసుకోవడానికి ప్రయత్నిద్దాము, లేదు అని అంటే ఏదైనా డాక్టర్ దగ్గర అసిస్టెంట్గా కానీ అటెండర్గా కానీ జాయిన్ అయిద్దాము, అట్లా ఏమైనా ఆలోచించాల్సింది పోయి డాక్టర్ల మీదకి ఎదురుదాడికి దిగుతున్న ఆర్ఎంపీలు ఉన్నారనమాట. అంటే ఇప్పుడు మమ్మల్ని ఇంకొక రకంగా బెదిరించడం, లేకపోతే పొలిటికల్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేయడం, అలాంటివి కూడా జరుగుతున్నాయి. సో మేము ఫైనల్గా అయితే ఇప్పుడు ఇది ఆర్ఎంపీస్కి క్వాలిఫైడ్ డాక్టర్స్కి మధ్య గొడవ కాదు, ప్రజారోగ్యాన్ని కొద్దిగా కాపాడాలనే తాపత్రయంతోనే మా ఆవేదన అంతే. దేశ జనాభాలో 70% మంది వైద్య ఖర్చులు భరించలేని వాళ్లే ఉన్నారు. ఒకసారి ఆసుపత్రికి వెళితే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఆ భయంతోనే తక్కువ ఖర్చు అయ్యే నకిలీ వైద్యుల దగ్గరకు వెళుతున్నారు. వారిచ్చే మందులు వాడటంతో ఉన్న వ్యాధి నయం కాకపోగా కొత్తవి పుట్టుకొస్తున్నాయి. కిడ్నీలు చెడిపోయి శాశ్వత ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్లు సైతం కోకొల్లలుగా ఉంటున్నారు. ఈ పరిస్థితిపై స్పందించిన వైద్య నిపుణులు నకిలీలపై ఏడాదిగా తాము పోరాటం సాగిస్తున్నప్పటికీ ప్రజల ఆలోచన విధానంలో మార్పులు రాకపోవటం వల్లే శాశ్వత పరిష్కారం లభించడం లేదని నిక్కు తేల్చారు. సామాన్య ప్రజలు, మేధావులు, ప్రభుత్వేతర సంస్థలు కలిసి ప్రభుత్వానికి సహకరిస్తేనే ఏదైనా సాధ్యమని వారంటున్నారు. వైద్యుడు అసలు నకిలీనో తెలుసుకునే అవకాశం జనానికి ఉందన్నది ప్రభుత్వ వాదన. ఎథిక్స్ యాక్ట్ ప్రకారం ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో అండి ప్రతి డాక్టర్ తన లెటర్ ప్యాడ్ పైన లేకపోతే తన నేమ్ బోర్డు పైన ఎక్కడైనా సరే తన నేమ్ దగ్గర వేర్ హీ వాంట్స్ టు ప్రాక్టీస్ కంపల్సరీ ఆయన రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది డిస్ప్లే చేయాలి. దట్ ఈస్ అ రూల్. కంపల్సరీ పేరు, ఎన్ఎంసి నుంచి రిజిస్టర్డ్ క్వాలిఫికేషన్, తర్వాత వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్ కంపల్సరీ డిస్ప్లే ఉండాలన్నమాట. సో దాన్ని బట్టి వాళ్ళ స్పెషాలిటీ ఏంటనే తెలుస్తుంది. సో అట్లా ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని బేస్ చేసుకొని ఇప్పుడు మీరు ఆన్లైన్లో TSMC ఆన్లైన్ అనే సైట్లోకి వెళ్తే డాక్టర్ డీటెయిల్స్ అని వస్తాయి. అక్కడ జస్ట్ ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కొడితే ఆ పేరు రావాలి. శంకర్దాదాల నుంచి బయటపడాలంటే ప్రభుత్వం ఏం చెయ్యాలన్నది ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. గ్రామ స్థాయిలోనూ క్వాలిఫైడ్ డాక్టర్లను నియమించడం తొలి పరిష్కారం అవుతుంది. అందరికీ వైద్యం అందేలా చర్యలు తీసుకోవటం రెండో పరిష్కారం అవుతుంది. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 3 వైద్యులతో సహా సరిపడా సిబ్బంది, సరైన వసతులు, కావాల్సిన పరికరాలు కల్పించి ప్రజలకు అందుబాటులో ఉండని వైద్యుల మీద చర్యలు తీసుకున్నప్పుడే నాణ్యమైన వైద్యం పూర్తి స్థాయిలో సామాన్యులకు అందుతుంది. అప్పుడే నకిలీ వైద్యుల నుంచి విముక్తి లభిస్తుంది. ఇటువంటి ఫార్మసీలో ఎటువంటి అనుమతి లేకున్నా సరే అమాక్సిక్లో ఇంజక్షన్ 100 కొద్ది అమాక్సిక్లో యాంటీబయాటిక్ ఇంజక్షన్లు, సిరప్స్ మరియు డైక్లోఫెనాక్ ఇంజక్షన్లు, ప్యాంటాఫ్ ఇంజక్షన్లు, దాంతోపాటు సెప్టియాగ్రమ్ సిరప్లు చిన్నపిల్లల కోసం ఇవి అదౌషధం పిల్లలకి అవసరం లేని యాంటీబయాటిక్స్ ఇస్తూ పిల్లల ప్రాణాలతో చిరగాట పడుతున్నారు. ఇక్కడ మొత్తం సిరప్సే.